జనరల్ అందరూ ఇంట్లో పని చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఒక మట్టి మరుగు పని మనిషి వస్తే ఇంట్లో పని ఎలా చేసిద్దో మీకు చూడటానికి రెడీ చేయడానికి ఉన్నారు అందరు పిల్లలు. సో స్క్రిప్ట్ వేయడానికి జై ఝాన్సీ రావాలి మా స్టేజ్ మీదకి. ఇప్పుడు పని చేస్తుంది ఉన్నది ఒకసారి మాట్లాడి. హలో ఇప్పుడేం కలిపేవి? కారం కలిపాడు అమ్మగారు. కారం కాదే, టీలో కాఫీ పాలు పంచదార వేసుకొని తీసుకురా. సరే అమ్మగారు. ఇదిగోండి అమ్మగారు. బాగుంది. ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి మర్యాదలు చేయి. పని మనిషి వస్తారు, వాళ్ళకి ఈ పని చెప్పు. సరే సరుకులు ఏమన్నా కావాలా? అవసరం లేదమ్మగారు. చెక్ చేయి. అవసరం లేదమ్మగారు. అదండి మేము ఫ్రెండ్స్ అండి. కాదులేండి మేము ఫ్రెండ్సేనండి. కాదండి పోయి కసుడు పోండి. ఫ్రెండ్స్ అండి, పని మనుషులు ఎప్పుడో వచ్చారండి. కూర్చోండి.
ఫ్రెండ్స్ ఛార్జింగ్ మమ్మల్ని తిట్టారు. చెప్తే వినకుండా చేపించారు. ఇదిగో నీ జీతం వెళ్ళిపోను. మీరు ఈ భోజనానికి కూడా ఇక్కడే ఉండాలి, సరేనా? సరే, వెళ్ళి అన్నం ఉంది సుబ్బులు. సరే అమ్మ. అందరు ఇక్కడ రావాల్సిందే కూర్చున్నాం. మొదటగా విన్నర్స్ ప్రైజ్ అనౌన్స్ చేయబడుతుంది. అందరూ ఇక్కడ రెడీగా ఉండాలి. మరికొద్ది కాసేపట్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. అర్జున్ రెడ్డి అందరు ఇక్కడ ఉన్నారు కదా. అలాగే జూనియర్స్ లో Honest to
చికెన్ సే పని లేదు పెరిగిన మంచి పని లేదు కేర్ ఆఫ్ పెరిగితే పని లేదు క్యారింగ్ తో పని లేదు మంచి కాలిచ్చిన వాళ్ళు షాది పాడి వాళ్ళు ఇళ్ళల్లో నన్ను కుమ్ముతారే చేసి వాడి నాడు లోకాన్ని నాడు నిండిలో నా వెనుకుతారు वृद्धा कलाकार
అలా అంటే కళే మనం పురం పెట్టుబడులు పెడతాం 10,000 పెడితే మాగానికో మిరదానికో పెడతాం 10,000 పెడితే 20,000 వస్తాయి ఆదా ఈ కళకి 10,000 పెడితే మా అందరికి ఆనందం కలుగుతుంది ₹1,00,000 ఆనందం కలుగుతుంది డబ్బులు పెట్టుబడి వచ్చేది కాదు ₹1,00,000 ఆదా కలుగుతుంది నెక్స్ట్ సాంగ్ అరే పిల్లలు కూర్చోవాలమ్మా అందరూ కూర్చోవాలమ్మా పిల్లలు మీకు ఇంకొక పర్ఫార్మెన్స్ రాబోతుంది ఏ సాయి ఇందాక వేసారు కానీ ఇంకొక పర్ఫార్మెన్స్ గంగా స్టైల్ అని ఎక్కడ వేసావా ఇంకో అబ్బాయి వేస్తారంట దానికి ఒకసారి పాట పర్ఫార్మెన్స్ చూడండి ఎలా ఉంటుందో పిచ్చెక్కిచ్చేసింది మీకు అందరికి మైండ్ వద్దు కాసేపు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఒకసారి చూడాలి ఎలా ఉంటుందో 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는 선호해 낮에는 너만큼 따스해 심장이 터져버리는 선호 그런 선호해 Open Gangnam Style. 볼때 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 여린 여자 이거라고 묻는다 묻더라도 క్లాస్ కొట్టాలి పర్ఫార్మెన్స్ సార్ ఇక్కడ అందరూ డల్ గానే ఉన్నట్టున్నారు మరి ఏం వినిపించట్లేదు మరి నాకు బాబు ఆ వైర్లో
చెప్పాలి కదా, తెలియాలి కదా. నేను చాలా మంది తెలుసు ఆల్రెడీ, చూడండి గుర్తుపెట్టేస్తాను. నేను తెలియదు ఎవరు చెప్పండి చెప్తాను. తెలియదు ఎవరికి మీకు తెలుసా ఎవరో ఇతను? తెలియలా. జీ వినీలా అండి. మీ పేరు నాకు అసలు తెలియదు. విజయలక్ష్మి. ఓకే. ఏమమ్మా లక్ష్మి? రమ్య వాళ్ళ మదర్ అనుకుంటా. అట్లా తెలుసు అందరికి. ఓకే, ఒకసారి అది రాగాలి. కుర్చీలు అట్లా అమ్మ సెకండ్ ఒక్క నిమిషం తీసుకోయా. ఒక్క నిమిషం ఆగు. అప్పుడే వెళ్తే తీసుకొని మన ఊళ్ళో చిన్నప్పటి నుంచి కొట్టి ఇప్పుడు కూడా మర్చిపోలేక సంబరాలు చేసి మన పాత జ్ఞాపకాలు గుర్తొచ్చుకున్నాడు. ఈ అబ్బాయికి ఒక రికార్డు కూడా ఉందండి. అందరూ రాజమండ్రిలో నన్ను చూసి తెలుగు సాగు రాసినాడు పెద్ద పెద్ద కవితలే. రాజహంసలా నిప్పలాగా నడిచేస్తే వెంట పోగదైన పెద్ద కొడుకులు. అనిపిస్తుంది విష్ణు, అదేవిధంగా ఉమా బాబు ఒక నిమిషం బ్యాగ్ ఉన్నావు. ఉమా, భార్గవి, రమ్య, త్రివేణి, ఒకసారి క్లాస్ పెట్టాలండి. వీళ్ళందరూ పార్టిసిపేషన్ చేశారండి. ముగ్గురు పోటీలో ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే మేము ఇంకా బాగా. నరేష్, పాటూరు నరేష్, మరి మన బీటెక్ పిల్లవాడు అప్పలరాజు, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేసినందుకే ప్రైజ్ ఇచ్చామండి. ఎందుకంటే పార్టిసిపేషన్ విన్నర్స్ కి మంచి ప్రైజ్ ఇచ్చాం. అలాగే డిస్కరేజ్ చేయకూడదని వీళ్ళు ఎంకరేజ్ చేయాలని. అదే నెక్స్ట్ విధంగా కోడూరు వెంకటేశ్వరరావు దయచేసి అందరూ ఎంకరేజ్మెంట్. ఈ అమ్మాయి లాస్ట్ ఇయర్ కూడా ప్రైజ్ కొట్టిందండి ముగ్గురు బడిలో. చూడండి, మన లాస్ట్ టైం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ప్రైజ్ ఎలా కొట్టుకున్నారు. అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఏ విధంగా మీరు భిన్నంగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ మావిడి పెట్టుకుని
అనొచ్చు కదా అందరూ కదా. ఓకే, ఈ అమ్మాయికి ప్రతి సంవత్సరం ఈ అమ్మాయి మన ఊరికి ఎందుకు వస్తుందంటే ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ అందరూ ఈ అమ్మాయికి చాలా క్రేజ్ ఎక్కువ నన్ను ఇక్కడ, ఎందుకంటే ఈ అమ్మాయి అంత చాలా బాగా డాన్స్ వస్తుందని అందరికీ తెలుసు. అదేవిధంగా మనోడు ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా ఈ 2వ తరగతి చదువుతాడు. ఒకసారి గబ్బర్ సింగ్ లో వచ్చాడు మధ్యలో హైలైట్ అది 6th class. 6th క్లాసా? నీ పేరు? గురువర్ధన్ రాజు. గురువర్ధన్ రాజు. ఎవరు? సత్తనపల్లి. సత్తనపల్లి, మన సత్తనపల్లేనండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా రమ్య, బాగా డాన్స్ చేసా. వినబడ్డలా ఎందాక ఓకేనమ్మా. పార్టిసిపేషన్ చేయడం ఎంత ఇంపార్టెంట్, గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి క్లాప్స్ అండి. ఇతను మన యూత్ కి స్టేజ్ కూడా సప్లై చేశాడు. ఒక్క నిమిషం ట్రాక్టర్ రేస్ లో ఒకసారి తన ఫీలింగ్ అనుకుందాం. ఒక్కసారి దయచేసి ఆడియన్స్ ప్లీజ్. ఈ అబ్బాయి ఉన్నాడా చెప్తున్నాడా, నేను ఎడిపోతున్నాడు అవుతున్నాడు అన్న నా ప్రైజ్ ఏది, నా ప్రైజ్ ఏదని. మీ ప్రైజ్ వచ్చేసి పరుగుతున్నాడా అండి, జూనియర్స్ పరుగుతున్నాడా ప్రైజ్ వచ్చింది. నీ ప్రైజ్ ఉందిరా అన్న, అన్న నాకు ఆకలి అవుతుంది అన్న అన్నాడు. ఈ అబ్బాయి నక్క వాళ్ళ వారసు అండి. డిస్క్రైబ్ చేసినట్టు ఉంటుంది, దయచేసి ఎవరలేదు. మల్లికార్జునరావు చక్కగా ప్రతిరోజు రావాలండి, చక్కగా ప్రతిరోజు రావాలి. ఒకసారి మ్యూజిక్ ఆపండి, ఒకసారి మ్యూజిక్. 10th క్లాస్ కాబట్టి ఈరోజు మా తండ్రి వాళ్ళందరూ ప్రతి రోజు రాసుకున్నాం మా స్నేహితులతో, కాబట్టి వాళ్ళ తమ్ముడు చదివిస్తున్నాం అండి. ఓకేనా? ఓకే అన్న, ఓకే థ్యాంక్ యూ. నువ్వు ఎరువుడు హెడ్ మాస్టర్ చెప్పింది ఒక్కరోజు అందుకని ఆడమిచ్చురా. సహకారం తోడి చదివాను, అందువల్ల ఈ మార్క్స్ సాధించగలిగాను. మార్క్స్ ఎన్ని వచ్చినాయి నీకు? 9.2. అండ్ ఒకసారి అందరూ గట్టిగా తప్పట్లు కదండి. అబ్బాయి మన ప్రతి ఇయర్ మనోరు ఫస్ట్ 5 నాన్నగారి స్కూల్లో నిలబెడతారండి. వాళ్ళు ఎందుకు నిలబెడతారంటే ఎంత కష్టపడి ఉంటాడు. ఓకే 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 గిఫ్ట్, అరే ఆయన కూడా గిఫ్ట్ రా కాదు శ్రీరామ్ రెడ్డి రావాలి. సిగ్గు పెడుతున్నట్టున్నారు. సరే తర్వాత తీసుకెళ్తా. ఓకేనా? హలో కోరేశ్వరరావు, ఎవరయ్యా? సార్ నా విజ్ఞప్తి అయ్యా, చెప్పు. మా ఫ్రెండ్ సుబ్బారెడ్డి గారు స్టూడెంట్ నెంబర్ 1 పాడేయాలని నేను కోరుకుంటున్నాను. కోసం మాత్రం నువ్వు ఆ పని చేయాలి. అయ్యా ఒక్క నిమిషం, ఒక ప్రైజ్ ఇస్తున్నావు. ఎప్పుడు అయితే నా దగ్గర ఒక్క నిమిషం. కే నజరా బాగా 3rd ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అంటే కే నజరా.
తర్వాత పూర్ణిమ గారు అట్లా బౌలర్లో సెకండ్ రా కదా బాబు రావాలి. నాకు ఇప్పుడు దాకా ఇక్కడ సహాయ సహకారాలు చేసినాయంటే మన తాతలకి ల్యాప్టాప్ టెక్నీషియన్ ఇదే మన కీనీడు శ్రీనివారు అల్లుడు అండి. అదేవిధంగా మన ఫోటో ఫోటో అవుదా ఉంటాను. ఇక్కడ వచ్చిన 3 రోజులు ఇక్కడ వెళ్ళి చూపించే సంతోషం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం వీళ్ళు ఇలాగే చేయాలని కోరుకుంటూ వీళ్ళకి ఇంకా ముందు ముందు సహాయ సహకారాలు అందాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ బి శిరీష పూర్ణమ్మకాలలో సెకండ్ ప్రైజ్ బి శిరీష. పూర్ణమ్మకాలలో బి శిరీష రాలేదా అమ్మాయి? వాళ్ళ రిలేషన్ ఎవరైనా ఉన్నారా? బి శిరీష వాళ్ళ రిలేషన్ ఒకసారి అక్కడ వాళ్ళ నాన్న ఉన్నాడు. ఒకసారి మైక్ తీసుకో, ఒకసారి మైక్ సరే ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు. హలో వస్తాడా ఒకసారి మాట్లాడాలి. చిరుకృష్ణుడు అదే అక్కడ కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడాలి. వస్తాడా వచ్చి ఓకే ఓకే ప్రైజ్ ఇచ్చేసాడు ఫాదర్ వెంకటేశ్వర ఎదురు చేసేయండి అన్నదమ్ముల దగ్గర. ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ కె మల్లికార్జున రెడ్డి. కె మల్లికార్జున రెడ్డి కీనెడి బాబు ప్రైజ్ ఇవ్వమ్మా. కీనెడి బాబు ప్రైజ్ ఇవ్వాలి. బాబు క్లాస్ మొత్తాలు దయచేసి అందరూ, క్లాస్ మొత్తాలు దయచేసి అందరూ. సెకండ్ ప్రైజ్ బి మీనాక్షి అండి. మీనాక్షి సెకండ్ ప్రైజ్. సుబ్బారెడ్డి ఇప్పుడు రాయాలి స్టేజ్ మీదకి. బాబా సుబ్బారెడ్డి స్టేజ్ మీద రాయాలి. ఆ మైక్ తీసుకొని నిలబడతాడు. రామకృష్ణ మైక్ తీసుకో, సుబ్బారెడ్డిని పైకి తీసుకొని రా. దయచేసి అందరూ కూర్చోవాలండి. ఏమండి ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకా ఐఎమ్ ద లెక్చరర్. చూసావు ఏంట్రా ఎగ్జామ్ హాల్ అంతా ఎంటీగా ఉంది సార్? ఇప్పుడు వచ్చే వాళ్ళు అంత పెద్ద రౌడీ బ్యాచ్ సార్. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. ఛా, వాళ్ళంతా రౌడీలా. షర్టు తీస్తే వాడికంటే నేనే పెద్ద రౌడీనిరా. సమరమే ఆగరా, ఏంటి పాటలు పాడకుండా వస్తున్నా? ఒకసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. ఎవడి మాట విన్ను, మనిషి మాట వస్తలేను సార్. చా, ఎందుకే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయినాడు తన పేపర్ చూసుకుంటాడు. దిమాక్ ఉన్నాడు వెనకోడి ముందోడు పేపర్ చూస్తాడు సార్. చా, ఎలా అనుకున్నావురా చూసి రాద్దామని? ఏడుంది ఎవరనుకున్నా? వస్తున్నా ఎగ్జామ్ అంటే భయం లేదా? ఎగ్జామ్ అంటే భయపడటానికి గల్లీలో తిరిగే స్కూల్ పిల్లని అనుకున్నావా? గోపి కే గోపి. ఎగ్జామ్ అంటే భయం నాకు కాదు, నేనంటే దానికి భయం. అందుకే వెనక పిచ్చి కుక్కలా తిరుగుతుంది. చా, ఈ టైంలో ఓకే వెళ్ళి కూర్చో. ఏంటి లేట్ వస్తున్నా? అంతే హుషారుగా ఉన్నావేంటి? ఇంతకీ పేరేంటి? చందు, మంచి విద్యార్థి. చా, అందుకే ఇంత లేట్గా వచ్చా? కష్టాలు సార్, కష్టాలు. మీకేం కష్టాలు రా? ఏసీ రూముల్లో కూర్చొని క్లాసులు చెప్పే మీకేం తెలుసు సార్ మా కష్టాల గురించి? చా, అంత చెప్పుకోలేం కష్టాలు ఉన్నాయా? ఎగ్జామ్ రాసి అందరూ ఆడుకునే సమయంలో సబ్జెక్ట్ ఎగ్జామ్ రాస్తుంటే ఆ కష్టం ఎలా ఉంటుందో నీకు తెలుసా సార్? మాకు తెలుసు. చా, సరే వెళ్ళి కూర్చో. ఏ ఎవడ ఎగ్జామ్ వాడు సిన్సియర్ గా రాయండి. కాపీ కొట్టాలని ట్రై చేయండి. నేను వేరే ఎగ్జామ్ తెచ్చారా? నేనెంత ఎదవనో నాకే తెలియదురా. నాకు తెలుసులేరా? ఎవడ్రది?
ఎవరు వెనక నుండి సెటైర్లు వస్తుంది లెక్చర్ మీద స్టూడెంట్స్ సెటైర్లు వేసే స్థాయికి ఎదిగారా? ఏదో ఒక రోజు నాకు డిగ్రీ పట్టా వస్తుంది. ఆ క్షణం నాలో నా మొహంలో చిరునవ్వు, నా చెయ్యి నా మేసం మీద ఉంటుంది సార్. బాగానే చెప్పావు కానీ ఈ టైంలో ప్రిపేర్ అయితే ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు కదరా? నాకు తెలుసులేరా. సరేలే ఇంకో లేదేంట్రా ఇంత పక్కాగా జరిగితే మళ్ళీ స్లిప్ లేదని చెప్తావేంట్రా? ఈ ఒక్క స్లిప్ అయినా ఇంకేమైనా ఉన్నాయా? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందని తెలియజేయడానికి ఈ చిన్న స్క్రిప్ట్. KJI HGF ED CBA. నాకైతే ఏం అర్థం కాల. మరి మీకు ఎవరికైనా అన్ని కరెక్ట్ గానే ఉన్నాయా? ఇంకోసారి బాగా చెప్పాడు కదా, ఇంకోసారి చెప్పిద్దాం. చాలా బాగా చెప్పాడు. ఇంకోసారి క్లాస్ పెట్టాలి దయచేసి. ZYXWVUTSRKPONMLKJIHGFEDCBA. మంట పుట్టించ బాబు, చిన్నపిల్లలు మీరు డాన్స్ ప్రజెక్టురా. అరే ఈ తలంబ్రాలా లేకపోతే ఏంటి నాకు అర్థం కాల. అరే అరే బాబు, కోటి పాడు పెట్టుకుని పై చెప్పమాకండ్రా. ఆనందం వచ్చేస్తుంది. పాడు ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు అమ్మాయికి గిఫ్టిస్తున్నాను. వెంకటేశ్వర గిఫ్ట్ ఇచ్చేసా అమ్మాయికి. గిఫ్ట్ ఇచ్చేసాయా? వీడు జాగ్రత్తది. పర్ఫార్మెన్స్ చేయండి బాబు. అసలు ఎరగ తీసేస్తున్నా అమ్మాయి. అది క్లాస్ మేడం గట్టి ఒకసారి క్లాస్ మేడం అందరూ పనిచేసి ఓకేనమ్మా. రమ్య ఒకసారి ట్రై తీసుకో. వెంకటేశ్వరరావు ట్రై చేయ అమ్మాయికి. నాకు కెమెరా ఫొటోస్ అప్డేట్ చేస్తాడు మన 10,000 రూపాయలు కుర్రాడు గొర్రెపాటి నరేంద్ర. ఇతను అభినందించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ వరకు ఈ సత్యానం జరుగుతారు. అదేవిధంగా వరల్డ్ వైజ్ చూడాలంటే గొర్రెపాటి నరేంద్ర కాంటాక్ట్ అవ్వాలి. ఒకసారి అమ్మ తప్పని పెట్టాలి. యూత్ అందరూ తప్పని పెట్టాలి. అన్న ఒకసారి స్టేజ్ మీద ఒక్కొక్కళ్ళు లైన్ లో ఇవ్వాలి. అందరూ లైన్ లో ఇవ్వాలి. అందరూ ఒకసారి చదువుతున్నా స్టార్ట్. ఒక్కొక్కళ్ళు బాబు నరేంద్ర ర్యాంప్ యాప్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ రామకృష్ణ అండి తన వైపు నచ్చాడు. క్లాస్ పెట్టాలి. నెక్స్ట్ నరేష్ నడాలమ్మా. ర్యాంప్ యాప్ అందరూ నడాలి. ఒకసారి ఓకే. ఫస్ట్ నరేంద్ర నడాలమ్మా. నరేంద్ర నడు. ఓకే పేరు పేరు కాకుండా ముందుతో వచ్చాడు. బాగుంది స్టైల్. నెక్స్ట్ నరేంద్ర వెంకటేశ్వర రావాలి. అబ్బాయి ఎవరండి? సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అంట. బాగా ఒక్కొక్కటి రండమ్మా. ఇంకా చాలా మంది ఉన్నారు. చాకలి జిల్లాలో తిన్నట్టుంటే పళ్ళాలు పడండి. ఇంకోసారి నడాలి. ఇంకోసారి అత్తడు పడేశ్వర గారు. స్టార్ట్ మ్యూజిక్.
Gangnam Style. Gangnam Style. Gangnam Style. Gangnam Style. Gangnam Style. Gangnam Style. 우리의 나는 너, baby baby 나는 너, 좀 아는 너. Gangnam Style. Gangnam Style. Gangnam Style. Take it up. ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి ఫ్రెండ్షిప్ తీయని పుష్పం ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం Marcelato como que saiu Marcelato como que saiu Marcelato como que saiu Saiu Marcelato como que saiu Marcelato como que saiu Marcelato como que saiu Saiu స్నేహం అను నదిలోన లోకుల్లో మునిగాము ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా సాధనలో నా సాయం చేసే దైవం స్నేహితుడేగా కృష్ణుడికి కోవెలుంది కర్ణుడికి లేదేంటి చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి అందరి కంట్లో ఆదివో పేదల ఇల్లే ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే చల్లని స్నేహం నీడలో ఈ పొదలిల్లే తెల్లగా మెరిసే చక్కని తాజ్ మహల్